శ్రమలో ఆనందము అనే ఈ అంశాన్ని మనం ఆలోచిద్దాము. మీరు కూడా ఆలోచించండి. బైబిల్ మనం రాసుకోవాలా, తిరిగి వాటిని ఆలోచించాలి. శ్రద్ధగా ఆలోచించండి. వాస్తవానికి ఆనందం అనగానే కొన్ని కార్యక్రమాలు జరిపించేటప్పుడు పెళ్ళిళ్ళు, అలాగే కొన్ని పేరంటాలు, గృహప్రవేశాలు, బర్త్డే, కేశఖండ మహోత్సవం, నామకరణం, ఇలాగా కొన్ని కార్యక్రమాలలో ఆనందించడం ఎలాగా మనకు తెలుసు. కవర్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పెళ్ళి అనుకున్నాం అనుకోండి, భోజనాలు, డెకరేషన్, వాయిద్యాలు, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోతే టెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతే అన్నీ చెప్పేస్తారు. ఎవరిని కలిసి మాట్లాడినా పలాని కార్యక్రమం మా కుటుంబం కూడా చెప్పగానే ఆ కార్యక్రమంలో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నీకు తెలియజేస్తారు. ఎలా ఆనందాన్ని పంచుకోవాలో, ఏమేమి భోజనాలు చేయాలో, ఏ టైంలో చేసుకుంటే మంచిదో, ఎవరెవరిని పిలవాలో, ఎలా సిద్ధపడాలో లోకంలో అందరూ చెప్పేవాళ్ళు ఉన్నారమ్మా. కనుక అలాంటి కార్యక్రమాలలో ఆనందించడం సహజం. దాని గురించి ఎంతో మంది చెప్పగలరు, సలహాలు ఇవ్వగలరు, అవసరమైతే నీకోసం వాళ్ళు పని చేయగలరు. కనుక శ్రమలలో ఆనందించడం అనగానే ఇది కొందరికి మాత్రమే సాధ్యం, అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ సాధన చేస్తే అందరికీ సాధ్యమే. కనుక శ్రమలలో ఎలా ఆనందించాలా అన్నటువంటి విషయాన్ని మనిషి ఆలోచనలకు అందదు, కానీ దేవుడు తన ఆలోచనలు మన ముందు పెట్టాడు. ఆ ఆలోచనలనే బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు. ఈ బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలలో నుండి శ్రమలో కూడా ఎలా ఆనందించగలిగారు అనే దాన్ని మనము ఆలోచించబోతున్నాం. ఎందుకంటే శ్రమలు వచ్చేటప్పుడు చాలా బాధ, చాలా కష్టం ఉంటుంది, చాలా ఇబ్బందిగా శోకంగా ఉంటుంది. ఎవరికైనా చెప్పుకోవాలో లేదని తెలియదు. అలాగే ఆ బాధను ఎంతవరకు భరించాలా అనేటువంటి మనోదుఃఖంలోకి వెళ్ళిపోతారు, మనోవ్యాపనంలోకి కూడా వెళ్ళిపోతారు. ప్రశాంతత ఉండదు, ఎవరితో పలకరించినా కూడా మనశ్శాంతి ఉండదు, ఆనందం ఉండదు. కనుక అలాంటి శ్రమలు, కొంతమందితో లేకపోయిన మాటలు పడటం, అలాగే దూషింపబడటం, అలాగే హింసింపబడటం, ఇవన్నీ కూడా మనిషికి బాధలోకి తీసుకువెళ్ళిపోతాయి. కనుక ఆ బాధపడటంలో ఆ బాధలోనే సంతోషం ఉందా అని మనం ఆలోచించబోతున్నాం. ఆ బాధలలో నుండే సంతోషం ఉందా అని ఆలోచిస్తే సంతోషం ఉంది, కానీ అది బాధ అని తలుచుకొని ఆ బాధలోనే భరించలేక కొంతమంది తనులు సాధించేవారు ఉన్నారు. ఎంతకాలం ఉంటే బ్రతుకులంతకాల, ఎన్నాళ్ళంటే ఈ జీవితాన్ని భరించాలా, ఈ మాటలు భరించలేము, ఈ శ్రమలు భరించలేము, ఈ కష్టాలు భరించలేము, ఈ పేదరికాన్ని భరించలేము అని చెప్పేసి కొంతమంది తనులు సాధించే వాళ్ళు ఉన్నారు. నిజంగా ఈరోజు ఈ పాట అంటే మీరు తనులు సాధించడం కాదు, కానీ సాధించాలనుకున్నటువంటి వాళ్ళు కూడా నిలబడి దేవుడి కోసం బ్రతకగలరు. అలాంటి సందేశాన్ని దేవుడు బైబిల్లో మన కోసం రాయించాడు కనుక మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ తెచ్చి చాలా జాగ్రత్తగా బైబిల్ను ఆలోచించాలని మీకు మనస్ఫూర్తిగా మనం చేసుకుంటున్నాను. ఇంకొక మాట ఏంటంటే, నేను చెప్పినటివే 100% కరెక్ట్గా ఉన్నాయని నేను చెప్పలేదు. కనుక బైబిల్లో అలా ఉన్నాయో లేదో పరిశీలించాల్సినటువంటి బాధ్యత మీకుంది. అంగట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నీకు అవసరమైనటువంటివన్నీ కూడా జాగ్రత్తగా ఎదుర్కొంటావు. బెండకాయలకో అన్ని తోడేసుకుంటావా, మొదలు ఉంచేసి అమ్మ ముదురు అక్కడ పడేస్తావు. టమాటా పండు తీసుకుంటే ఇది కూర్చుంది అలా పడేస్తావు. వంకాయ తీసుకుంటా ఇది కూర్చుంది, ఇది బాగోలేదు పడేస్తావు అక్కడ. అలాగే బట్టల షాప్కి వెళ్ళిపోతే ఇక్కడ పోగు పోయింది, ఇది పెడతా అది కడతా ఏదైనా చెప్పేసి నీకు నచ్చిన బట్ట తీసుకునేటంత వరకు అక్కడి నుంచి బయటకు రావు, నీకు నచ్చిన సరుకు తీసుకునేటంత వరకు అక్కడి నుంచి బయటకు రావు. కనుక అలాగనే బైబిల్లో కూడా ఎన్నో సంగతులు ఉన్నాయి, వాటిలో నువ్వు పరిశీలించి చదువుకోవాలి. మన రాసిన పైన చర్చి బైబిల్ ఉంది, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. ఇక్కడ ఎంత అనుకుంటారు, మీరు ఏమేమి ఉంచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఆ పైన ఏముంది, ఎజ్రా ప్రతిదినము దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించేవాడు. కనుక దేవుని ధర్మశాస్త్రము దేవుని దగ్గర ఉండేది. ఆ దేవుని ధర్మశాస్త్రం మోషే గారి దగ్గరికి వచ్చింది. మోషే గారి దగ్గర నుండి అక్కడ ఇశ్రాయేలు ప్రధానుల చేతిలోకి చేరిపోయింది, అక్కడ నుంచి యాజకుల్లోకి చేరిపోయింది. ఆ తర్వాత ఇప్పటికి వచ్చేసరికి దేవుని ధర్మశాస్త్రం మన చేతి కూడా వచ్చేసింది. కనుక ఇందులో ఏం రాయబడి ఉన్నాయో పరిశీలనగా తెలుసుకోవడం మంచిది. మనం ఏ పెంచున్నామో జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, సేవకుని మనసులో ఎవరు విన్నానో ఏదైనా ఉంది అనుకోండి పక్షపాతం, దాన్ని బేస్ చేసుకుని మాట్లాడతారమ్మా. నాకు ఉదాహరణ, నాకు రాజేష్ తప్పులేదు అనుకోండి, రాజేష్ తప్పులన్నీ బైబిల్లోంచి చూపించేస్తాను అతను అనుకోకుండా, అది పక్షపాతం. అలా చెప్పకూడదు. అలా చెప్పేటువంటి మనసు కూడా వచ్చేస్తుంది. అది మనకు తెలియదు, సేవకుని కూడా తెలియదు. కనుక సేవకుడుగా ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేటువంటి వాళ్ళు పక్షపాతం ఉండకూడదు, మనసులో అసూయ భేదం ఉండకూడదు. కనుక అవి ఉంటే ఎదుటోళ్ళను
కించపరిచే మాటలు, ఎదుటోళ్ళను తగ్గించేటువంటి మాటలు, అతడు ఏదో తప్పు చేశాడనేటువంటి నిందించి ఈ మాటలను బైబిల్ నుంచి చెప్పేస్తారు, చెప్పే అవకాశం ఉంటుంది. కనుక మీరేమి చూస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అలాగని బైబిల్లో మాటలు నీకు అనుకూలంగా చెప్పడం కూడా మంచిది కాదు. తప్పు చేసినటువంటి వ్యక్తి ఉంటే అతనితో వ్యక్తిగతంగా వెళ్ళిపోయి తన విషయంలో తప్పు చేశామని పలకరించవచ్చు, చెప్పచ్చు, అది మంచిది. అలాగే తప్పు చేశాడని ఆ తప్పు చెప్పకోకుండా ఇండైరెక్ట్ గా ఏ దానిలో పెట్టి ఒక నమ్మకం అది మంచిది కాదు, పక్షపాతం అవుతుంది. కనుక ఒక సేవ అన్న తర్వాత ఎదుటి వ్యక్తిని బాగు చేయడం కోసం శ్రమలైన అనుభవించవచ్చు, కానీ ఇతరులను శ్రమ పాల్చేయకూడదు, వాళ్ళ శ్రమ నుండి తప్పించాలి. సరే, నా బైబిల్లోకి వెళ్ళిపోతే శ్రమల యందు ఆనందం అని చెప్పాడు. ఎలా ఆనందించడము అని ఆలోచిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము బాగా చదవలేటువంటి వాళ్ళు చదవండమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే గారు పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిన్న గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని చాలమ్మా యోచించి అని అంటున్నాడు. శ్రమ అనుభవించటం మేల, ధనాన్ని ఉపయోగించుకొని భోగం అనుభవించడం మేల. ఏమా ఇక్కడ ఏమన్నారంటే ఐగుప్తు ధనమంతా ఉపవల ఉంది, ఇశ్రాయేలు కోసం కూడా వచ్చినటువంటి శ్రమ ఉపవల ఉంది. ఇప్పుడు మధ్యలో మోషే గారు ఉన్నారు. అటువైపు ఐగుప్తు యొక్క ధనమంతా ఆయన పాలన దగ్గరే ఉంది, అవకాశం లేదు. రాజ్యాన్ని పరిపాలించగలడు, ఐగుప్తు యొక్క ధనాన్ని వాడుకోగలడు, ఐగుప్తులో ఉన్నటువంటి సకల భోగములు అనుభవించవచ్చు. ఆయన కావాల్సినంత డబ్బు ఉంది, రాజకీయం ఉంది, అధికారం ఉంది, ఆయనకు తిరుగులేదు మోషే గారికి. అది అంటున్నాడు 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం అంటున్నాడు. ఐగుప్తు ధనం అంటే మాటలతో చెప్పలేము. బంగారంలో కానీ, వజ్రాలు కానీ, అలాగే ఏది కొలవ లేకుండా ఐగుప్తులు సంపాదించినటువంటి ఆ సంపాదన ఆ దేశంలో ఉంది. కాబట్టి ఐగుప్తు ధనము ఒక వల్ల ఉంది. తర్వాత క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఆలోచించాడంట. ఆయన మేలని ఆలోచించాడంట. ఒకరికి ఐగుప్తు ధనం ఉంది, ఒకరికి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఈయన కోసం శ్రమపడి శ్రమ అనుభవించాలా, లేదంటే ఐగుప్తు ధనాన్ని వాడుకొని భోగాలు అనుభవించాలా, ఏది నిర్ణయం తీసుకో అని దేవుడు అన్నప్పుడు మోషే గారు దేన్ని ఎన్నుకున్నాడు? ధనాన్ని ఎన్నుకున్నాడా, శ్రమను ఎన్నుకున్నాడా? ఎవరి తెలియడే కాదు కదా. మోషే గారు అంటే సకల విద్యలో ప్రావీణ్యుడు అయినటువంటి వాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఇటు ధనం వచ్చేసింది, ఇటు ఇశ్రాయేలుతో శ్రమ ఉంది. ఇశ్రాయేలీయులను నడిపించడానికి నాయకుడిగా ఎన్నుకుందామా? ఇలా చేత చాలా కష్టాలు, శ్రమలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి. అవసరమైతే చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వారు ఇశ్రాయేలు జనాంగం. మనం చూస్తున్నాం. ఆయా సంఖ్యాకాండంలో చదువుకున్నాం, లేవీకాండంలో చదువుకున్నాం, ద్వితీయోపదేశ కాండంలో కూడా చదువుకున్నాం. సంఖ్యాకాండంలో ఎక్కువగా కనపడతాయి. మోషే గారి మీద ప్రతిదాన్ని చనుకోవటం, ఇదిగో నీళ్లు లేవంటాం, ఆహారం లేదంటాం, మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చావో సంప్రదాయం అంటాం, నిందించడం, ఎన్నో ఆ నిందలు వేశారు, ఎన్నోసార్లు ఆయన అవమానించారు, ఎన్నోసార్లు ఆయన బాధ పెట్టే మాటలు మాట్లాడారు. కనుక మోషే గారు ఏం చేశారంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడట. క్రీస్తు అక్కడ ఏమంటున్నా, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అంటున్నాడు. సరే, ఎలా ఆలోచించాడంటే ఈ ధనాన్ని వాడుకుందామా, లేదంటే ఈ శ్రమని ఎన్నుకుందామా, ఏది చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచించాడంటమ్మా. ఏమని ఆలోచించాడంటే మా పరమగా యోచించాడంట. ఏం ఆలోచించాడు? ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి అమ్మ చర్చిలో పనిచేయడానికి వచ్చేస్తావా, మంచి ఫంక్షన్ ఉందమ్మా, మాంసం యాట్లు ఇవన్నీ ఉన్నాయి, ఆడ పోయినప్పుడు అందరికీ తులం బంగారు ఇస్తారమ్మా అన్నారు అనుకోండి. ఇప్పుడు మీరు దేని వరకు చూస్తారు చెప్పండి, నిజంగా చెప్పండి. మనసు ఒప్పుకుందా? మనిషి తులం బంగారు ఇస్తారమ్మా పెళ్ళికి పోతే. ఈరోజు ఆదివారం ఉదయం పూట 10 నుంచి 12 గంటల వరకు ఉంటుంది, కార్యక్రమం ఉంటుంది. ఆ పెళ్ళికి పోతే తులం బంగారు ఇస్తారు,
మంచి భోజనాలు పెట్టేస్తారు, బట్టలు ఇచ్చేస్తున్నారు అని ఒక పిలుపు మీకు వచ్చింది. ఇంకొక పిలుపు, అమ్మ ఈరోజు ఆదివారము మందిరాన్ని శుభ్రం చేయాలా, అక్కడ కొంచెం పనిందమ్మా వచ్చేస్తావా అని. ఈ రెండు మాటలు ఎందుకు వచ్చాయి అనుకోండి. అప్పుడు నువ్వు దేనికి మొగ్గు చూపిస్తావు? దేవుని పని మగైనా చేయొచ్చు, అసలు నేను కాబట్టి మోకం చేసేస్తావు, మందిరానికి ఇవ్వదు కాబట్టి రేపు పోతే నేను ఎంతగానే పోతానన్నా అనుకొని అక్కడే వచ్చి తులం బంగారు 1,20,000 ఎంతో ఎంతుందమ్మా బంగారు? 1,00,000 దాటింది. 1,20,000 తులం బంగారు. అలాగే పక్కలు వచ్చేస్తాయి, మంచి భోజనం వచ్చేస్తాయి. కావాలంటే ఒక ముందుంటే అక్కడ చూసుకుని ఇక్కడ రావచ్చు అనిపిస్తుందా లేదా? మనస్ఫూర్తి చెప్పాను, అనిపిస్తుంది కదమ్మా. పోనీ అందులోనే నిజంగా బైబిల్ తెలిసినటువంటి సేవకుడు అయితే లేదా విశ్వాసులు అయితే దేనికి ఓటేస్తారు చెప్పండి? అదే తినందా బంగారం ఏం చేసుకోవాలి, నాకు ఎంతకాలం ఉంటుంది బంగారు బాబొద్దు, నేను మందిరానికి పోతామనేటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ. అందులో మీరున్నారని నేను అనుకుంటున్నాను. కనుక ఈ రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు మనకు ఆహ్వానిస్తుంటారు. ఎన్నో కార్యక్రమాలు, పెళ్లి రోజు అని ఒకరు, పుట్టినరోజు అని ఒకరు, గృహప్రవేశం అని ఒకరు, ఏవేవో కొన్ని కార్యక్రమాలు చేసి పిలిచడం వల్ల మందిరం పక్కన పడిపోతుంది, అక్కడ ఫంక్షన్ మాత్రం కూల్ అయిపోతుంది. ఈ మధ్య చూస్తున్నారు మా బండిలో ఒక వర్ష కూర్చున్నాడు, ఒక వర్షం వెనకబడి కూర్చున్నాడు. అన్న కూడా పెట్టినారా? ఆ కూడా వేసినాడు. ఒకరు కూర్చుంటాడు, ఆ వెనకాల తర్వాత సీట్ మాదే అన్నట్టు కూర్చుంటాడు. ఇంకేం తింటారు చెప్పండి? గబగబ తిన్నాడు, వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి. కొన్ని మందిరం అంటే ఈ చిన్న మందిరం అంటారు మా వాళ్ళు పెద్ద చిన్న మందిరం, ఇది పెద్ద చేయాలి, ఇది పెద్ద చేయాలంటారు. ఆదివారం వచ్చేసరికి ఇది ఎంత కాలేదు. మరి ఎక్కడ పురుగు అంటారంటే ఏమైనా పక్ష కార్యక్రమాల్లో పురుగు అంటుపోతారు, మందిరం మాత్రం గాలి. ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం. కనుక మోషే గారి దగ్గర అటు ఐగుప్తు ధనం ఉంది, సకల సంపదలు ఉన్నాయి, అధికారం ఉంది, పదవి ఉంది. ఇటు చూస్తే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించాలి. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి ప్రయాణం చేయాలి. ఒంటెల మీద ప్రయాణం కాదు, గుర్రాల మీద ప్రయాణం కాదు, గాడిద మీద అసలు ప్రయాణం కాదు. అక్కడ ఏ ప్రయాణం అంటే గాలి నడకనే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్న ప్రయాణం, అరణ్యంలో ప్రయాణం, శత్రువులు యుద్ధానికి వచ్చేటప్పుడు ప్రయాణం. ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తూ రాత్రి మొదలు ఆ మన్నా తింటుంటూ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించాలి. కనుక అలా ఆలోచించి ఏం చేశాడంటే ఏమన్నాడు అక్కడ, అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఆలోచించాడంట. ఏం ఆలోచనకు వచ్చాడంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలన్నాడు. దేవుని ప్రజలతో శ్రమలో ఏమవుతుంది, శ్రమలో ఏం మేలుంది అని ఆలోచిస్తే ఈ భూమి మీద ఈ ధనధాన్యాలు, ఈ భోగభాగ్యాలు కొంతకాలమే ఉంటాయి, ఆ తర్వాత ఇవి ఉండవు. కనుక నిత్యం ఉండేటువంటి ఒక లోకం ఉంది. ఆ లోకంలోకి వెళ్ళాలంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడం మేలు అని చెప్పాడు. కనుక శ్రమ అనుభవించేటప్పుడు వెంటనే మనకు మేలు లేదమ్మా. శ్రమ అనుభవించిన తర్వాత మన జీవితాన్ని ముగించినాక లేదంటే ముందైనా దేవుడు గొప్ప వరాన్ని ఇచ్చేస్తాడు, లేదా గొప్ప భాగ్యమైనటువంటి జీవితాన్ని ఇచ్చేస్తాడు. అలాగా శ్రమలు ఎన్నుకున్నాడు ఆయన. ఏమన్నాడంటే అక్కడ అల్పకాల పాపభోగం అనుభవించడంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి అప్పుడు అన్నాడు ఆమెతో అన్నాడు, పరో కుమార్తె యొక్క కుమారులని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. అబ్బా ఎందుకు ఒప్పుకోలేదంటే ఆమె పరో కుమార్తె, ఇదిగో మోసే నేను నీ తల్లిని అని చెప్పుకున్నాను, ఈ వాస్తవం అంతా నీకు వచ్చేస్తుంది. నేను నీ తల్లిని చెప్పుకో, మోసే నీ తల్లి నేనని చెప్పుకో, కానీ నేను వేరే ఆమె, కానీ చిన్నప్పటి నుంచి నదిలో నుంచి తెచ్చుకుని మొదలుకొని పెంచింది నేను కదా, కాబట్టి నా తల్లి ఈమె అని చెప్పు, ఇది ఐగుప్తు ధనం అంతా కూడా ఆ వారసత్వం నీకు వచ్చేస్తుంది అని పరో కుమార్తె వచ్చి మోసే గారిని అడిగింది. ఇదిగో నా కొడుకు అని నువ్వు అనిపించుకుంటే ఈ ఐగుప్తు యొక్క వారసత్వం అంతా ధనత నీకు వచ్చేస్తుంది, లేదంటావా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాల్సింది. అక్కడ నీకు కష్టాలు, శ్రమలు, బాధలు అన్నీ వచ్చేస్తాయి. ఏది ఎదుర్కొంటావో చెప్పనేటప్పుడు నేను దేవుడి ప్రజలతో శ్రమే అనుభవిస్తానమ్మా, నీ కుమారుడు నేను అనిపించుకోవడానికి నేను ఒప్పనమ్మా, నేను దేవుడి కుమారుడు నేను చెప్పుకొని ఆ తర్వాత ఏం చేశాడు ఇది వచ్చినదో ఉంది. ఆ పరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకున్నకు మోసే గారు ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే ధనం వచ్చేస్తాయి. తర్వాత ఎందుకు ఒప్పుకోలేదనగా ఆ మోసే ప్రతిఫలముగా కలగబోవు బహుమానములకు దృష్టి ఉంచెను అన్నాడు. చూడండి, అంటే ప్రతిఫలముగా ఏ దానికి ప్రతిఫలముగా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించేస్తే దానికి ప్రతిఫలం దేవుడు చేస్తాడు. కనుక దేవుడిచ్చే ప్రతిఫలం నేను పొందాలంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలే తప్ప ఇదిగో పరో యొక్క కుమార్తె అయినటువంటి ఆమెను నేను తల్లి అనిపించుకుంటే ఈ లోకంలో మాత్రమే నేను భోగభాగ్యాలు అనుభవించాను. ఆమె నా తల్లి అని చెప్పేస్తే ఐగుప్తు ధనాన్ని సంపాదించుకోగలను, అనుభవించగలను, ఆ వారసత్వాన్ని నేను పొందగలను. కానీ నా వద్దు,
ఈ లోక సంబంధమైనటువంటి భోగవాక్యాలు నాకు వద్దు, కానీ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించి కలగబో బహుమానమును దృష్టి ఊహించెను అని తర్వాత 27 వచనంలో. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వాడిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడు. ఇక నాకు ఐగుప్తు ధనం వద్దు, అమ్మ నేను నీ కుమారుని కాను, ఇదిగో దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తాను, అందులో నా ప్రాణం మీద పర్వాలేదు, నాకు బహుమతిగా కలిగేటువంటి ఒక పరలోకంలో ఆయన నా దేవుడు చేస్తాడు, అది స్థిరమైనది అని చెప్పి శ్రమ అనుభవించడానికి ఒప్పుకున్నాడమ్మా. ఎవరు? దైవజనుడు మోసే గారు. ఇక 11వ అధ్యాయము 26 చదువుతున్నాం కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలే వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16 నుండి 18 వచనాల వరకు చదువుతున్నాం. అంటున్నాడు పౌలు గారు, అంటున్నాడు కొరింథీయులతో రాస్తూ, కావున కొరింథీయులారా మేము అధైర్యపడము, మా బాహ్య పురుషులు అదే కనపడేటువంటి ఈ శరీరం, కనపడబట్టే ఈ అలంకారం, కనబడేటువంటి ఈ అందము, ఈ బలము, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ప్రభువులో దేవుని నమ్మినటువంటి మేము కంటికి కనపడే దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆయన మాట్లాడుతూ, కావున మేము అధైర్యపడమన్నాడు. మేము అధైర్యపడం, శ్రమలు వచ్చాయా అధైర్యపడం, కష్టాలు వచ్చాయా అధైర్యపడం, తిరిగి ఇబ్బంది కనుక అధైర్యపడం, ఏ దానికి లోక సంబంధంగా లోటు కలిగినా, శ్రమలు వచ్చినా, పాపలు వచ్చినా దానికి మేము అధైర్యపడము, ధైర్యంగా వాటిని ఎదుర్కొంటాము, ధైర్యంగా వాటిని సంతోషిస్తాం అని చెప్పి 17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రం ఉండు అంటున్నాడు. చూడండి, క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది అని చెప్పాడు. చూడండి, ఇలా మాట్లాడుతూ, కంటికి కనపడే భోగభాగ్యాల మీద, ధనధాన్యాల మీద మా దృష్టి లేదు, కానీ కంటికి కనిపించుకోకుండా అదృశ్యంగా ఉన్నటువంటి ఆ దేవుడి దగ్గర ఉన్నటువంటి బహుమానం కొరకు మేము ఆలోచిస్తున్నాము, దానికోసమే మేము శ్రమ అనుభవిస్తున్నాం అని మాట్లాడుతూ, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రం ఉండు అన్నాడు. క్షణమాత్రము ఎవరు మాట అయినా కూడా నేను కొంతసేపు బాధపడుతున్నాం, అప్పుడు ఆ తర్వాత రాను రాను కాస్త మరపు వచ్చేస్తుంది. ఏ గాయమైనా గాయం తగినప్పుడు పెద్దగా నొప్పిగాను బాధగాను ఉంటుంది. ఆ తదుపరి రోజు జరిగే కొద్దీ గాయం మానిపోతుంది, నొప్పి మానిపోతుంది, అలాగా ఎలా మీకు వచ్చేస్తాం. అలాగే ఇతరులు మాట్లాడిన మాటలు కావచ్చు, ఇతరులు గాయపరిచింది కావచ్చు, నష్టపరచడం కావచ్చు, ఎవరైనా కొంత నష్టపరిచారనుకోండి, కొద్దిగా ఇబ్బంది, కొద్ది రోజులు ఇబ్బంది, ఆ తర్వాత మళ్ళీ నువ్వు అభివృద్ధి చెందుతావు, ఆ తర్వాత మళ్ళీ నీ యథాస్థితి నీకు వచ్చేస్తుంది. కనుక ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడేటివి, కానీ కంటికి కనిపించేవి ఎలా ఉన్నాయంటే అక్కడ మాట్లాడతాడు, అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము అన్నాడు. ఎందుకు నిదానించి అదృశ్యమైన వాటిని చూస్తున్నాడంటే అవి శాశ్వతంగా ఉండేటివి, శాశ్వతంగా ఉన్నాయి, అవి అదృశ్యంగా ఉన్నాయి అని సమాజం ఆలోచించడం లేదు. కనుక అదృశ్యమైనవి ఉన్నాయి, అదృశ్యమైనవి ఉన్నాయి అని చెప్పి రుజువుపరచడానికే దృశ్యమైనవి చూపించాడు. ఒక ఉదాహరణ చెప్తాను. మనము పండ్ల దగ్గరికి వెళ్ళిపోతాం కదా, పండ్లనే బండి మీద పెట్టి అమ్మేటువంటి ఆపిల్ పండ్లు కావచ్చు, జామ పండ్లు కావచ్చు, సపోటా పండ్లు కావచ్చు, ఏవేవో కొన్ని పండ్లు ఉంటాయి. ఆ పండ్లన్నీ కొన్ని చూడమని చెప్పాడు అతను. ఎన్ని పండ్లు ఏమంటాడు? ఒకటి కోసి, ఒక ఒప్పు కోసి, ఇదిగో ఈ పండు తిను, తీపు అంటే తీసుకో అని చెప్పేస్తాడు. అంతే. పోయి అన్ని పండ్లు పోయిస్తారా? పోయి ఈ ఒక పండు తినగానే అతను ఏం చేస్తాడు? అబ్బా తీయం ఉన్నాయి, రుచిగా ఉన్నాయి, నాకు 1 కేజీ విన్నాడు. అంటే 1 కేజీ పండు తీసుకోవడానికి ముందుగా ఎంత చూపించాడు? షాపీలు ఒక ఒప్పు చూపించాడు. కమలాపండు తీసుకోవాలనుకోండి, కమలాపండు అంతా నీకు ఇచ్చాడా? అందులో తీసి ఒక ఒప్పు ఇచ్చేస్తాడు, తిని ఇవి బాగున్నాయి అంటున్నాడు. ఒక ఒప్పు ఎన్ని తీసుకునేటట్టుగా చేసిన అతన్ని, అది కథ. దేవుడు కూడా ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నాయి అని చెప్పడానికి దృశ్యమైనవి కొద్ది కాలం నీ దగ్గర పెట్టాడు తాత్కాలికంగా. నువ్వు ఇవే శాశ్వతం అనుకొని ఇక్కడ మూలిపోతున్నావు, కానీ అవి రుచి చూపించడానికి మాత్రం నీకు ఇచ్చాడు దేవుడు.
అదృశ్యమైనవి ఉన్నాయి. నిత్యము జీవిస్తూ అనుభవించేటివి ఉన్నాయమ్మా. వాటి గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. మాట్లాడుతూ కావున మేము అధైర్యపడము, బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. కనుక క్షణమాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగ చేయుచున్నది. ఏలయనగా అదిగో ఇచ్చాడు ఇక్కడ, దృశ్యమైనటివి నిత్యము మనతో ఉండేవి కాదు, అనిత్యములు. ఏవైతే అదృశ్యముగా ఉన్నాయో అవి నిత్యం ఉంటాయి, అవి నిత్యం నేను అనుభవిస్తాను. కనుక నిత్యము ఉండేటువంటి లోకంలో అవి కావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. దృశ్యమైనటివి మేము చూడలేము. మోషే గారు కూడా అదే చెప్పాడు. అపోస్తలుడైన పౌలు గారు ఆ మాట చెప్తున్నాడు. ఇక కొలస్సీయులకు రాసిన పత్రికలో కొలస్సీయులకు చెప్తున్నాడు. ఇప్పుడు కొరింథీయులకు చెప్పాడు కదా పౌలు గారు. ఇక కొలస్సీ సంఘానికి వెళ్ళిపోయాడు. కొలస్సీ సంఘానికి వెళ్ళిపోయి వాళ్ళతో ఏం చెప్తున్నాడు చూడండి. 1వ అధ్యాయం 24వ వచనంలో కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు చదవమ్మా. కొలస్సీయులారా, ప్రస్తుతము ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషిస్తున్నాను అంటున్నాడు. అంటే దేవునిలోనికి ప్రజలను సంపాదించడం కోసము సేవకుడు ఏం చేస్తున్నాడంటే, దైవజనటువంటి పౌలు గారు ఏం చేస్తున్నాడంటే కొలస్సీల కోసము ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాడు. కొలస్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని సువార్త ప్రకటించడానికి, ప్రభువును నమ్మించడానికి, అలాగే అదృశ్యమైనటువంటి ఆ లోకానికి చేరడానికి పౌలు గారు ఎన్నో చేస్తున్నాడు. అలా చేసిన వాటిలో ఇప్పుడు మీ కొరకు కొలస్సీలారా, ఇప్పుడు మీ కొరకు పౌలు అనేటువంటి నేను అనుభవించుతున్నటువంటి శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమును సంపూర్ణము చేయించున్నాను అని అంటున్నాడు. నేను శ్రమ పడుతూ ఆనందిస్తున్నాను. శ్రమలో ఆనందపడటం సాధ్యమవుతుంది అంటే శ్రమ అనేది బాధ పెట్టేది కదండి. శ్రమ అనేది దుఃఖం కలిగించేది. శ్రమ అనేది చాలా బాధ లేపేది. కనుక శ్రమలో ఎలా ఆనందిస్తున్నా అంటే నేను ప్రభు కోసం చేస్తున్నాను, నేను దేవుని కోసం చేస్తున్నాను, ఆ దేవుడు నాకు అదృశ్యమైన వాటిని ఇచ్చేస్తాడు, నిత్య జీవం ఇచ్చేస్తాడు అనేటువంటి ఎదురు చూపుతో అదృశ్యమైన వాటిని చూస్తూ దాన్ని నమ్మి ఏం చేశాడంటే ఇప్పుడు మీకోసం నేను శ్రమ అనుభవిస్తున్నాను అన్నాడు. కానీ సేవకుడంగా శ్రమ ఉంటాయన్న, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటినన్నింటినీ ఎవరి కోసం అని ఆలోచిస్తే తను పరలోకంలో చేరడానికి ఒకటైతే ప్రభువులోని అనేకులు సంపాదించాలి. నిజంగా ఒక్కొక్క కుటుంబాలు చూస్తే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలని అదుపు చేయలేటువంటి పరిస్థితి. మన ఇంట్లో వాళ్ళే, మనందన్నటువంటి వాళ్ళే, మనం కన్న పిల్లలే, మనం పెంచినటువంటి పిల్లలే, మనం పోషించేటువంటి పిల్లలే, ఆడపిల్ల కావచ్చు, మగపిల్ల కావచ్చు. నాయన ఈ పని చేయంటే చేయదు, వద్దురా అంటే చేసేస్తాడు. వద్దన్న పని చేసేటువంటి వాళ్ళు, చేయనటువంటి పని చేయకుండా అలా తల్లిదండ్రులనే బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు. అలాంటిది ఒక సంఘంలో సంఘం అంతటిని వాక్యంలో పెంచాలంటే ఎంత శ్రమ ఉంటుందని చెప్పాడు పౌలు గారు. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. అంటే ఒక వ్యక్తిని ప్రభువులోకి మార్చాలంటే ఎంత శ్రమ పడాలా సేవకుడు అంటే ప్రసవ వేదన పడేటంతగా కష్టపడాలి, ఓర్చుకోవాలి, భరించాలి. అలాంటి శ్రమ కొలస్సీలో ఉన్నటువంటి వాళ్ళ కోసం పడుతున్నాడు పౌలు గారు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్నా శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో పొదవైన వాటి యందు నా వంతు నా శరీరమును సంపూర్ణం చేయించున్నాను. అంటే క్రీస్తు చేసినవన్నీ చేశాడు, ఇక మిగిలినవి నేను చేస్తున్నాను. నేను శరీరంలో బ్రతికినంత కాలము క్రీస్తు చేయబడినటువంటి పనులు, పొదవుగా ఉన్నటువంటి పనులను నేను చేస్తున్నాను. ఇలా చేయడంలో నాకు అనేక శ్రమ కలుగుతున్నాయి, ఆ శ్రమలలో కూడా ఆనందిస్తున్నాను అంటున్నాను. చూడండి, నేను శ్రమలలో ఎందుకు ఆనందిస్తున్నాను అంటే ఈ శ్రమలు అయిపోయిన తర్వాత, ఈ జీవితాన్ని ముగించిన తర్వాత మహాలోకం ఉంటుంది. ఆ లోకంలో నేను నిత్యం బ్రతుకుతాను. అవి నాకు నిత్యమైనటువంటి సంపదగా ఉంటాయి కనుక వాటి కోసం నేను ఇది చేస్తున్నాను అని మాట్లాడుతున్నాను పౌలు గారు. ఏమా ఇంకొక మాట రోజు చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనంలో 7:4
మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను. మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయం కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను అన్నాడు. మీకోసం నేను శ్రమ పడినప్పుడల్లా దేవుని చిత్తానుసారంగా నేను శ్రమ పడుచున్నాను. దేవుడు నా కోసం దాచి ఉంచినటువంటి మేలు ఈ పని ముగించిన తర్వాత, ఈ శ్రమ తీరిపోయిన తర్వాత దేవుడు నాకు ఇచ్చేస్తాడు అనే ఆనందంతో నేను ఉప్పొంగుతున్నాను అంటున్నాడు. మేము చదవన్నారా? ఇదిగో కొరింథీయులారా, ఇంతకుముందు ఏం చదువుతున్నాము? కొలస్సీ సంఘానికి రాశాడు. కొలస్సీ సంఘానికి రాస్తూ ఇక్కడ 7:4 అధ్యాయం 7:4 వచనంలోకి వచ్చేసరికి కొరింథీయులతో మాట్లాడుతున్నాడు పౌలు గారు. మీ ఎడల కొరింథీయులారా, మీ ఎడల నేను బహు ధైర్యంగా మాట్లాడుచున్నాను. కొరింథీలో ఉన్నటువంటి మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయం కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను అన్నాడు. చూడండి, దేనికోసం శ్రమ పడ్డాడు అని అంటే, కొలస్సీలో ఉన్నటువంటి వాళ్ళకు వాక్యం చెప్పి, వాక్యాన్ని విని విశ్వసించిన వాళ్ళకు బాప్తిస్మం ఇచ్చి, బాప్తిస్మం ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఒక చోటుకి చేర్చి సంఘంగా చేర్చి, ఆ సంఘంలో ఎవరెవరు ఎలా నడుచుకోవాలో వాళ్ళ మధ్య వచ్చేటువంటి వివాదాలు తెలుస్తూ, వాళ్ళ మధ్య వచ్చేటువంటి గొడవలు తెలుస్తూ, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు సహాయం చేస్తూ ఆ సంఘాన్ని వృద్ధి చేసుకుంటూ కష్టపడుతున్నాడు, శ్రమలు అనుభవిస్తున్నాడు. అలా కష్టపడుతూ శ్రమలు అనుభవించి సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అనేకులు క్రీస్తులోకి సంపాదించాడు. అలా సంపాదించడం చాలా శ్రమ పడ్డాడు. శ్రమ పడినందుకు కొరింథీలో ఉన్నటువంటి అనేకులు ప్రభువును నమ్మారు. నమ్మినందుకు ఏం చేశాడంటే అప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన, మీ ఎడల నేను బహు ధైర్యంగా మాట్లాడుతుంది కదా, మీ ఎడల నేను బహు ధైర్యంగా మాట్లాడుచున్నాను. మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయం కలదు. అతిశయం అంటే గొప్పగా చెప్పుకోవడం, పలాని వాళ్ళు గొప్పవారు అని చెప్పుకోవడం. ఇదిగో నేను పలాని కార్యక్రమాన్ని చేశాను, వాళ్ళలో ప్రభు ద్వారా చేశాను అని చెప్పుకోవడం అతిశయం. మా వాడు గొప్పోడని అమెరికాలో ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఒకసారి 4 కోట్ల బిల్డింగ్ ఉంది, ఒకసారి 10 కోట్ల బిల్డింగ్ ఉంది, ఒకసారి 20 ఎకరాలు ఉన్నాయి, ఒకసారి 40 ఎకరాలు ఉన్నాయి. నా కొడుకు చాలా గొప్పోడు, పిల్లలు ఉన్నారు మంచోడు అని చెప్పుకుంటే కొడుకుల గురించి తండ్రి చెప్పుకునే గొప్పది. అలాగే తండ్రి గురించి కొడుకు చెప్పుకుంటాడు, మా నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు, నాకు ఏది కొదవ లేకుండా చదివించాడు, ఏ కష్టాన్ని బాపుకోకుండా నన్ను గౌరవంగా కాపాడు అని తండ్రి గురించి కొడుకు చెప్పుకునేటువంటి అతిశయం అని. అలాగా పౌలు గారు కూడా ఏమంటున్నారంటే, కొరింథీలో ఉన్నటువంటి మీలో నేను అతిశయం కలిగి ఉన్నాను. మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయము కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందంతో నేను ఉప్పొంగుచున్నాను అన్నాడు. అంటే నేను కొరింథీయుల కోసం ఎంత శ్రమ అనుభవించానో ఆ శ్రమకు ఫలితాన్ని దేవుడు ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు విశ్వాసులు అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు ప్రభువును నమ్ముకున్నారు. వాళ్ళందరూ సంఘంగా ఏర్పడ్డారు. కనుక నేను పడిన కష్టం అర్థం కాలేదు కనుక నాకు దేవుడు ప్రత్యుపకారాన్ని పరలోకంలో ఇచ్చేస్తాడు అని చెప్పి ఆనందంతో ఉపయోగపోతున్నాడు ఆయన. ఆనందంతో. అలాగే అపోస్తల కార్యములు చూద్దాం. అపోస్తల కార్యములు అయితే యేసుక్రీస్తు వారు చనిపోయాడు, తిరిగి లేచాడు. లేచి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులతో చెప్పాడు, ఇదిగో నా నిమిత్తం మీ శ్రమలు అనుభవిస్తారు, బాధలు పరుస్తారు, కానీ బాధపడకండి, మీరు అందులో కొనసాగండి, మీకు మంచి ఆదరణ ఉంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారు ఆయనతో ఉన్నటువంటి అపోస్తలులు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. అలా ప్రకటిస్తుంటే సువార్త ప్రకటిస్తున్నటువంటి పేతురు గారిని అలాగే ఆయనతో ఉన్నటువంటి వాళ్ళను చాలా బాధ పెట్టారు. చెరసాలలో వేశారు, దెబ్బలు కొట్టారు, ఈడ్చారు, నాన్న మాట అన్నారు. అన్న మాటలన్నింటినీ పడిపోయాడు పౌలు గారు కానీ అపోస్తలులు కానీ. అలా పడిపోయిన తర్వాత వాళ్ళ నుంచి ఏం రాయబడిందో అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 40-41 వచ్చిన వరకు చదువుతున్నాం. వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. ఎవరిని విడుదల చేశారు? పేతురు గారిని, ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. ఆ సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడి నుంచి కొంతమంది యూదులు వచ్చేసారు. యూదులైనటువంటి పనివాళ్ళైనటువంటి యూదులు వచ్చి ఈ పౌలు గారును పేతురు గారును ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు వాక్యాన్ని చెప్తుంటే ఆ వాక్యం చెప్పే వాళ్ళని తీసుకొచ్చి కొట్టారు. బాగా కొట్టి వాళ్ళు నేరేం చేశారంటున్నాను. ఆలోచనలో వారతని మాట అంటే ఈయన లోక ఆయన పెద్ద మనిషి. వారతని మాటకు సమ్మతించి
అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి అపోస్తులు పిలిపారంట. పిలిపిన అపోస్తులందరినీ కూడా కొట్టారంట. బాగా కొట్టిన తర్వాత యేసు నామమును బట్టి కొట్టి ఆ తర్వాత ఎత్తున్నారు. చెప్పి కొట్టలేదు, ముందు బాగా కొట్టిన పెంచడం ఉన్నారు. ఎవరిని? అపోస్తులను కొట్టారు. మరి ఏం చేసినందుకంటే ప్రభు వాక్యాన్ని చెప్పినట్టు, సువార్త చెప్పినట్టు బాగా కొట్టారు. కొట్టి మళ్ళీ ఏమంటున్నారంటే యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆ అపోస్తులకు ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారమ్మా. మొత్తానికి విడుదల చేశారు. విడుదలైన తర్వాత ఎలా ఉన్నారు వీళ్ళు? ఇంకా నాకు సేవ చేయరు. ఆ ప్రభు వాక్యాన్ని చెప్పాను. శుభ్రం లేదు, చేపలు పెట్టుకొని బాగా బతుకుతాంటే ఇప్పుడు ఈ పని పెట్టుకుని ప్రభుత్వం ప్రకటించడం వల్ల దెబ్బలు, మాకు అవమానాలు, అల్లరి, ఎందుకు ఈ నిత్యమైన బతుకు అని చెప్పేసి వాళ్ళు మానుకోలేదు. మరి ఏం చేశాడు? ఇప్పుడు అంటున్నాడు చూడండి, ఆ నామం కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోను ఇంటిలోను మానవ బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచూ ఉండేది అన్నారు చూడండి. అంటే యేసు నిమిత్తము శ్రమలు వచ్చినా, యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించడానికి ఎన్ని అవమానాలు ఎదురైనా, జైల్లో వేసినా అన్నిటిని భరించి ఆ అన్నిటిని సహిస్తూ వాటిలోనే ఆనందిస్తున్నారు. వాటిలోనే ఆనందిస్తున్నారు. అక్కడ అంటున్నాడు 44వ క్రమంలో, యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని కొట్టి చెరసాలలో వేసి విడుదల చేశారు. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ నుండి వెళ్ళిపోయారు. అంటే యేసుక్రీస్తు నామాన్ని బట్టి, ఆయన నామం కోసము మేము ఇన్ని హింసలు పడ్డామంటే ఆయన చెప్పినటువంటి వాగ్దానం కూడా మాకు ఇచ్చేస్తారు. ఆయన ఇచ్చినటువంటి పరలోకం మాకు ఇచ్చేస్తాడు. ఆయన ఇచ్చినటువంటి నిత్యజీవం మాకు ఇచ్చేస్తాడు. మేము పాత్రులమని ఎంచినందుకు అంటున్నారు. అంటే ఆ శ్రమను అనుభవించడానికి వీళ్ళు యోగ్యులు అని దేవుడు ఇచ్చాడు. కనుక దేవుడు ఇచ్చినటువంటి ఆ శ్రమలను, దేవుడు ప్రవేశపెట్టినటువంటి ఆ శ్రమలను మేము భరించాలి, ఆ అవమానాలు భరించాలి, ఆ నిందలు భరించాలి అని ఆ అవమానాలు, ఆ నిందలు, ఆ కష్టాలు, ఆ బాధలు భరించేటప్పుడు నిజంగా మేము దేవుని కోసం శ్రమ పడుతున్నాం అని ఆ శ్రమలో ఆనందించారంటున్నారు 41వ వచనంలో. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచినందుకు అంటున్నాడు. ఎంచినందుకు అంటున్నాడు. దీని అర్థం ఏంటంటే, ఇదిగో పలానోళ్ళు మాత్రం మా ఇంటికి భోజనానికి రండి, ఎవరు అవుతున్నాడు అప్పటి. అప్పుడు ఎంత అదృష్టం చెప్పండి. నలుగురితో చెప్పుకుంటాం, పలానాయన నన్ను ఇచ్చాడు. ఎందుకు? దేవుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు మీకు ఫోన్ చేసి మీ ఇంట్లో నుంచి, అమ్మ నీ పేరు అమ్మ విజయ, సొంతపల్లి నుండి నువ్వు ఎంపిక చేసావు, ముఖ్యమంత్రి గారు నేను భోజనానికి రమ్మన్నారమ్మా, ఏవో కొన్ని అధికార పార్టీస్ పార్టీలో వచ్చి అధికారం ఇస్తున్నట్టు ఊరుకుండా అమ్మ విషయం వచ్చి అని అనుకో, అదృష్టవంతురాలేమో నేను ఇంతమంది ఉన్నారు, నన్ను పిలిచారమ్మా అని అనుకోమా. మా ఊళ్ళో పంచాయతీ పరిస్థితిని పిలిచి మన ఉద్యోగం నేను ఇస్తాను పంచాయతీ ఆఫీసులో, అప్పుడే పెద్ద ఆనందమే మనకు. అలాంటిది ఒక ముఖ్యమంత్రి గారు పిల్లంపి నీకు ఉద్యోగం ఇస్తే కొన్ని రాయితీలు ఇచ్చారనుకోండి, లేదా కొంత అధికారం ఇచ్చాడు, ఎంత ఆనందం చెప్పండి. అంటే ఎన్నిక చేశాడు. ఈ శ్రమలు అనుభవించుటకు అక్కడ ఏమన్నాడమ్మా, పాత్రులమని ఎంచినందుకు అన్నాడు. అంటే ఈ శ్రమలు వీళ్ళైతే భరిస్తారు, వీళ్ళైతేనే సాధిస్తారు అని దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడంట. ఆ ఎన్నుకున్నటువంటి వాళ్ళకే శ్రమ అమ్మ. మీరు చాలామంది శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుడి మీద మాత్రం బాధపడకండి. అవి మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి రోజులు దగ్గర పడుతున్నాయని అర్థం. నీకు కష్టం వచ్చేసిందా, నీకు బాధలు వచ్చాయా, నీకు శ్రమలు వచ్చాయా, నీకు దెబ్బలు పడుతున్నాయా, 10 మంది నాకు అవమానం మాట్లాడుతున్నారా, కుటుంబం ఇబ్బందులు ఉందా, అలాగైతే దేవుడి దృష్టిలో నువ్వు పడిపోయావు. ఏమైతేనే శ్రమ అనుభవిస్తుంది అని దేవుడికి నీ మీద నమ్మకం కలిగిందన్న. మనం అప్పుడప్పుడు శరీరానికి వెళ్ళిపోయేటప్పుడు, బండి నడుపు పోయేటప్పుడు ఒక ఎద్దుకు కోపుతాడు కడతారు, మీరు తెలుసు కదమ్మా. ఒక ఎద్దుకు కోపుతాడు కడతారు. ఈ ఎద్దుకు కట్టే కోపుతాడు బాగా ఈడ్చడానికి కడతారా, ఈడ్చడానికి కడతారా? ఈడ్చడానికి కదమ్మా. ఈడ్చడానికి అంటే రైతు ఏమని గమనించాడు, దాని బరువు దీని బరువు రెండైనా తీసుకొని వెళ్ళిపోతుంది. అలాగే బండ కట్టేటువంటి బండ కోడలు ఉన్నాయి కదా, బండ కోడల్లో కూడా ఒకటి ఏదైనా బరువు గుంజలేదనుకో, గుంజడానికి ఇంకా ఎక్కువ వేసేస్తారు. దాని అర్థం ఏంటంటే ఇది బాగా గుంజుతుంది, గెలిపిస్తుంది, అన్నిలో తగ్గిపోకుండా గెలిపిస్తుంది అన్న ఆలోచన చేత ఆ బరువు మోసేదానికే, ఈడ్చేదానికే పోతాడు ఎక్కువ అంట, సాయంత్రం వెళ్తారు. అలాగే ఆ శ్రమను ఎవరైతే భరించి తట్టుకోగలరో, ధైర్యంగా ఎదుర్కోగలరో వాళ్ళ మీదకే శ్రమలు ప్రవేశిస్తాయి. నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ ఇబ్బందులు, నాకెందుకు ఈ అవమానం అని నువ్వు అనుకుంటున్నావంటే నిన్ను దేవుడు తన దృష్టిలో ఎంచుకున్నాడు అన్నమాట.
ఆయన దృష్టిలో పడిపోయే కనుక ఇప్పుడు నీవికి శ్రమలు వచ్చేస్తాయి, నీవికి కష్టాలు వచ్చేస్తాయి. అందుకు ఏమంటున్నాడంటే 41వ వచనంలో ఆయన ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచినందుకు అంటే వాటిని భరించడానికి పాత్రులమని దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడా, అయితే మాకు సంతోషమే అని అనుకున్నారట. ఎంచినందుకు సంతోషించు మహాసభ ఎదురు వెళ్ళిపోయారట. ఏమొచ్చిందా వీళ్ళు సంతోషించే పని ఏం జరిగిందట? జైలు వేశారు, అది సంతోషమా? నడిలో కొరడాతో కొట్టించారు, అది సంతోషమా? మీరు మా నామాన్ని బట్టి ప్రకటించకూడదు అని 10 మంది ఉన్నారు, అది సంతోషమమ్మా? కానీ మనకైతే సంతోషం కాదేమో, కానీ ప్రభువును నమ్మినటువంటి విశ్వాసం అందరికీ అది సంతోషమే. ఇప్పుడు నువ్వు బాధలు ఉన్నావా, సంతోషించు. కష్టాలు ఉన్నావా, సంతోషించు. 10 మంది నిందలేస్తున్నారా, అయితే సంతోషించు. దీనికి ప్రతిఫలము దేవుడు రెట్టింపేస్తున్నాడు. అనే కొద్ది పెరిగిపోతుంది, అది సంపద పెరిగిపోతుందమ్మా. దాని కొరకు బైబిల్ వచ్చి మంచి మాట చూపిస్తాను. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 11, 12 వచ్చిన ఏమంటున్నా అనేకసార్లు చదువుతున్నాం కదా. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించారంట, హింసించారంట. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికేటప్పుడు మీరు ధన్యులు, అలాంటి పరిస్థితి ఏమో మనకి ఎదురైందమ్మా చెప్పండి. నిందిస్తే నువ్వు కొట్టవా? వాళ్ళు ఒకటంటే మనం 10 మాటలు అంటాం. నువ్వు ముందన్నావు, నేనే అంటావు, అంతే కదా. నువ్వు ముందనేవే, నేనంటా. నువ్వు ముందు అనుకోకుంటే నేనేం అనేదాన్ని కదా, నోరు మూసుకుపోయేదా. నువ్వు అనే కాబట్టి నేనే ఊరుకున్నాను, నీకేం తప్పుతా అని చెప్పేసి ఆయన ఒక మాట అంటే ఇక 10 మాటలు అంటేస్తావు, బడ మాటలు అనేస్తావు. ఇక్కడ ఏమంటున్నాడంటే 5వ అధ్యాయం కదమ్మా, 5వ అధ్యాయం 12 వచ్చిన 11 వచ్చిన నా నిమిత్తం అంటున్నాడు. అంటే ప్రభు నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారమ్మా, నిందిస్తారనుకో. జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు ఆశీర్వదింపబడతారు. వెళ్ళి భరిస్తే ఎవరి కోసం భరిస్తున్నారు? నా నామం నిమిత్తం, నా పేరు నిమిత్తము, నా పని కోసము జనులు మిమ్మల్ని నిందిస్తున్నారు, పడిపోతున్నారు. ఇంకా మిమ్మల్ని నిందిస్తున్నారు, హింసిస్తున్నారు. మీ మీద అబద్ధముగా నువ్వు చేయలేని పనులన్నింటినీ చేసినట్టుగా అబద్ధములుగా పలుకున్నప్పుడు మీరు ధన్యులు పని వచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే సంతోషించండి, ఆనందించండి. తిడుతున్నారు అనుకో, ఆనందం. ఎందుకు నీకు ఆనందం? వీడు తిట్టాడంటే ఈ ఆస్తంతా నా అకౌంట్లో పడుతుంది అనుకోను. మీకు అర్థం కాక తిట్లు భరించలేక మళ్ళీ తింటారు. కానీ ఎదుటోళ్ళు తిట్టారనుకో, ఆయనకి ఇచ్చేటువంటి పరలోకపు ఆస్తి అతని అకౌంట్ నుంచి నీ అకౌంట్ నేను మాట్లాడుతుంది. నువ్వు ఒక్కొక్క మాట మాట్లాడితే నేను పోగొట్టుకున్నట్టే. నువ్వు నిందిస్తున్నావా, అయితే నీ అకౌంట్ తగ్గుతుంది, అతని అకౌంట్ పెరుగుతుంది. హింసించావా, అలాగైతే అతనికి హింస తగ్గుతుంది, నీకు హింస పెరుగుతుంది. భరిస్తే ఇవి లాభాలన్నీ ఉంటాయి. మళ్ళీ ప్రతీకారంగా నువ్వు తిట్టు దెబ్బలు తెప్పేసావుకో, నీకు ఏమీ ఉండదు. ఇక్కడ ఆయన అంటున్నాడు, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే సంతోషించి ఆనందించండి. అక్కడే రాశాడమ్మా. నువ్వు సంతోషించి ఆనందించాలంటే ఏ సంతోషం ఉంటుంది చెప్పండి? ఎవరైనా అవమానపడితే సంతోషమా? నిందిస్తే సంతోషమా? పోతంటే సంతోషమా? ఉండవు కదా. నా భార్యకు అయిపోతే నాకు మొన్ననే ఈ కష్టం అయిపోయింది, మళ్ళీ అయిపోతా. మొన్న దాకా నేను పలానా విషయంలో బాధపడిపోయాను, మళ్ళీ ఇంట్లో జరిగింది, అది మర్చిపోయేసరికి మళ్ళీ కొత్తది ఒకటే, మళ్ళీ చనిపోయేసరికి మళ్ళీ కొత్తది ఒకటే. అంటే దేవుడు నీ ఎడల కలిగినటువంటి సంకల్పము నెరవేరుస్తున్నాడు ఈ విషయంలో. అది విషయం మీరు నమ్మాలి, తప్పనిసరిగా నమ్మాలి. నమ్మితేనే మీరు శ్రమలో సంతోషిస్తారు. విషయంలో నేను నేర్చుకున్నానమ్మా. అందుకే ఎవరేమన్నా పడిపోతారంటే సిగ్గులేడు, మానవుడు మీరు అనుకుంటున్నారు. కాదు, ఎవరైతే మనం నిందిస్తారో వాళ్ళ ఆస్తంతా నా పేరు మారిపోతుంది. ఎవరు మారుతున్నారంటే పరలోకం. అది ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడమ్మా? సంతోషించి ఆనందించండి. 12 వచ్చిన సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమైపోతుంది. పరలోకంలో మీ ఫలం అధికమైపోతుంది అంటున్నాడు. ఏం చేస్తే సహించాలంటున్నాడు? జనులు మిమ్మల్ని నిందించేటప్పుడు, హింసించేటప్పుడు, అబద్ధంగా చెడ్డ మాటలుగా పలికేటప్పుడు మీరు ధన్యులయ్యా. ఏ ధన్యత కలుగుతుంది అని అంటే పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అన్నాడు. తర్వాత అన్నాడు, ఈలాగున వారు మీకు పూర్వమందున్నటువంటి ప్రవక్తలను కూడా హింసించారు. ప్రవక్తలు కూడా ఎందుకు వచ్చున్నారు?
పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, మోసే గారు కానీ, ఇశ్రాయేలీయులందరూ అన్ని మాటలు అంటే ఎందుకు పడిపోయారంటే వీళ్ళకి తెలియక అంటున్నారు. నేను తెలిసి పడిపోతున్నాను. పడిపోవటం మంచిదమ్మా. తెలియక చాలా మంది గొడవ పెట్టేస్తుంటారు. ఆమె చెప్తే ఈమె చెప్తుంది, ఆమె ఉంటే ఈమె కొడుతుంది, ఆమె దూషిస్తే ఈమె దూషించేస్తుంది. చూశారు కదా, అలాంటివి మానేయండి. ఒకవేళ చేస్తారా అవకాశం ఇవ్వండి, చేసుకోమని చెప్పేసి. ఒకసారి రాజైన దావీదు గారు తన కొడుకు కలుపుతుంటే అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఆ కొండ దాటా పోతుంటారు. అందులో సౌలు గారికి ఉన్నటువంటి సిమి వచ్చి దావీదు గారిని దుమ్మెత్తి వస్తా రాళ్ళు ఎత్తేసి నాకు మాత్రం అంటారు. అంటే అప్పుడు దావీదు గారు ఏమన్నారు? అనని లేదు అతడు, దేవుడు అనమని ఆజ్ఞాపించాడు కనుక అతను అంటున్నాడు అనేవాళ్ళు మీరు అడ్డగించండి అంటారు. అలా దావీదు గారి పక్కన ఉన్నటువంటి సైన్యాధిపతులు ఏమంటారు? రాజా నువ్వు సెలవు ఇచ్చి ఆ సచిన బొక్కును మెడకాడి తీసుకొని కాలేజీలో పెడతామని వాళ్ళు అంటున్నారు. వద్దు మీరు ఆ పని చేయాలి. వాడు తిట్టని అది మనకు ఆశీర్వాదకరమే అంటాడు. ఆ తర్వాత ఆడు చనిపోతాడు. రాజు అయినటువంటి దావీదు గారు పరిపాలన చేసేస్తారు. కనుక దయచేసి ఎవరైనా అనేటప్పుడు మళ్ళీ ఎదురు అనడానికి మీరు ప్రయత్నించండి. ఎవరైనా కొట్టినప్పుడు మళ్ళీ అంతకంటే 2 దెబ్బలు తిద్దామని చెప్పేసి మీరు ఆలోచించకండి, అలా సాధించకండి. ఎందుకంటే ఇది ప్రభు చెప్పినటువంటి మాట. తీసుకున్నటువంటి మనం ఏం చేయాలంటే అందులో అదృశ్యమైనటువంటి వాటి ఉన్నాయి, నిత్యమైనటువంటి వాటి ఉన్నాయి. ఊరికే పోగొట్టుకోలేదు మోసే గారు అంత అయిపోతున్నాం అంటే. అలాగే పౌరు గారు ఊరికే పోగొట్టుకోలేదు తన అధికారాన్ని. పౌరుడు ప్రభువుని మారిన తర్వాత ఎన్నో కష్టాలు అందించాడు. అలాగే పేతురు గారు కానీ, అపోస్తలులు కానీ వాళ్ళందరూ ఎందుకు పడిపోయారు? ఏ నేరం చేయకపోయినా చెరసాలలో వేసేవారు, ఏ తప్పులను శిక్ష లేకపోయినా కూడా వాళ్ళని కొరడాతో కొట్టించేవాళ్ళు. అలాగే నానాక మాత్రం అనేటువంటి వాళ్ళు ఏం చేయలేదు. చెయ్యకపోయినా వీళ్ళు ఎందుకు పడిపోయారంటే పరలోకంలో మా బలము అధికమవుతుంది అని వాళ్ళకుంది. మరి మనకుంటే మనం కూడా అలా చేస్తాం. ఏమో చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని తీసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? మనము కూడా అంటున్నారు. వాళ్ళే కాదు, మోసే గారు మాత్రమే కాదు, పౌలు గారు మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు, అపోస్తలులు మాత్రమే కాదు. వాళ్ళు శ్రమలు అనుభవించి ఆ శ్రమలకు ప్రతిఫలము పరలోకమందుని ఎంచి వాళ్ళు శ్రమలకు, నిందలకు, హింసలకు అన్నిటిని భరించారు, ఓర్చుకున్నారు. మనము కూడా అన్నాడు. వచ్చేసరికి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడు నాడు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన అనగా యేసుక్రీస్తు వారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఎక్కడికి సహించారంటే అన్నిటినీ సహించిన యేసుక్రీస్తు వారు అన్ని సహించి జయించి ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? దేవుని కుడిపార్శ్వన. దేవుని కుడిపార్శ్వన ఇదిగో నీకు ఈ సీట్ ఉంది, ఈ శ్రమలన్నీ భరిస్తే ఈ సీట్ ఉంది అని చెప్పాడు. అవునా? అనుకోండి, దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూమి మీదకి వచ్చి ఆ దేవుని కుడిపార్శ్వన ఉన్నటువంటి ఆ సీటులో ఆశీనులు కావడానికి భూమి మీదకి వచ్చి ఎంతవరకు తగ్గించుకున్నాడంటే శిలువ శ్రమలు భరించేటంత వరకు భూమి మీద ఊరుకున్నాడు. గడ్డకు ఎంటుకలు పెట్టుకున్నట్టు ఊరుకున్నాడు, పిడుగుతుంతో ఊరుకున్నాడు, ములకీరం పెడితే ఊరుకునిపోయాడు. శిలువ వేసేశారు, గొడవలతో కొట్టేస్తున్నారు, పక్క బల్యంతో కొలిచేశారు. నువ్వు దేవుని కుమారుడితే దిగిరా అనేటువంటి వారు, నువ్వు దయ్యం పట్టారు అనేటువంటి వారు, వీడు ఏదో తిరిగిపోతున్నారు. అవన్నీ ఎందుకు భరించాడు? ఏ పాపం చేయకపోయినా అనరాని మాటలన్నీ అనేశాడు. చేయలేనటువంటి వాటిని అన్నింటినీ అబద్ధాలుగా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు. వీడు దయ్యం పట్టినాడు అన్నాడు. యేసుక్రీస్తు వారు దయ్యం పట్టిందా? దయ్యం పోగొట్టాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? నువ్వు దయ్యం పట్టినావు అని చెప్పేశాడు. అలాగే నీ దేవుని కుమారుడైతే శిలువ నుంచి దిగిరా అన్నాడు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడే, కానీ శిలువలో నుంచి దిగురా అని చెప్పేస్తాడు. వీడు అనేకులను చెప్పేస్తున్నాడు అని చెప్పేశాడు. అలాగే మోసే రాయించినటువంటి ధర్మశాస్త్రం పాల్గొన్నాడు అని చెప్పేశాడు. అంటే యేసుక్రీస్తు వారు చేయనటువంటివి, మాట్లాడినటువంటివి, మాట్లాడినట్లుగా చేసినట్లుగా అబద్ధంగా చెడ్డ మాటలలో యేసుక్రీస్తు వారు పలికారు. అయినా ఓర్చుకున్నాడు, అయినా భరించాడు. అలాగే ములకీట పెట్టేశాడు, భరించేశాడు. పక్కన బల్లెతో వచ్చారు, అయినా భరించేశాడు. మొక్క మీద ఉండేటువంటి నువ్వు చూసుకోండి. ఇవన్నీ ఆయనకు తెలుసు. ఈ అయిపోయిన తర్వాత ఏం దక్కుతుంది? నాకు సింహాసనం దక్కుతుంది. ఎక్కడ? మామూలు సింహాసనం, మన పంచాయతీ సింహాసనం కాదు, మండలాధ్యక్షుడు కాదు, ఎంపీ కాదు, ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కూడా కాదు, పోయి చక్రవర్తి కూడా కాదు. ప్రపంచాల అన్నిటిపైన సింహాసనం, ఆకాశ మహాకాశాలకు పైన ఉన్నటువంటి సింహాసనం. ఆ తండ్రి దేవుడి కుడిపార్శ్వన
ఆ సీట్లో కూర్చోవాలంటే, దానికి అర్హత సంపాదించాలంటే ఎన్ని శ్రమలు అనుభవించాడమ్మా. ఎంతకాలం అనుభవించాడు చెప్పండి? ఆయన 30 సంవత్సరం ప్రారంభించాడు, 3 సంవత్సరాలు ముగించాడు. 3 ఏళ్ళు, 3 సంవత్సరాలు సువార్త చేసి ఆయన జయిస్తే, ఆ శ్రమను అనుభవిస్తే, ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? దేవుని కుడి భాష ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ క్రీస్తునే బేస్గా తీసుకొని తాళా తీసుకోవాలి. క్రీస్తు చేతను తీసుకుంటాం. ఇవన్నీ శ్రమలు వచ్చాడు. ఆ శ్రమల వెనక ఆనందం ఉందమ్మా. కనుక ఆ శ్రమలు వచ్చేటప్పుడు బాధపడకండి, దుఃఖం వచ్చేప్పుడు బాధపడకండి, కష్టాలు వచ్చేప్పుడు బాధపడకండి. కానీ ఇంకా అవన్నీ ఎందుకు బాధపడేటట్టుగా చేశాడంటే, శ్రమల ద్వారా నిన్ను అనుభవజ్ఞులుగా చేసి అందులో నుంచి నిన్ను పరిపూర్ణుని చేయాలనుకున్నాడు. ఏమో గోధపిండిని పై తీసుకుంటే నచ్చదండి, వచ్చదమ్మా అంటే అలాగే సంగతి చేస్తాం మనం. పాయసం పిండి పోసి ఎంతబడి గెలుగుతారు, ఏం చేస్తారు? కాసేపు ఉడకబెట్టాలి. అలాగే గోధుమ పిండి మామూలు ఊరికి అట్ట కలిగి తీసేస్తారా? దాన్ని ఇట్ట వేసి నానేసి కొట్టి అక్కరుద్ది అప్పుడు ఉత్తితే రూపాయలకి మెత్తగా నలిగిపోతుంది. అలా కాకుండా గడ్డ వేసి కొట్టుకుంటే వచ్చే పిండి పోవాలంటారు, ఇక పోవాలంటారు. శ్రమలు అనేవి ఏం చేస్తాయంటే నిన్ను పరిపూర్ణం చేసేస్తాయి. నిజంగా శ్రమ మంచి భక్తిగా బ్రతకాలనుకున్నటువంటి వాళ్ళకు, భక్తిగా కొనసాగాలనుకున్నటువంటి వాళ్ళు ఈ శ్రమలు శరీర గర్వాన్ని తీసేస్తుంటాయి, శరీరం యొక్క అతిశయాన్ని తీసేస్తూ ఉంటాయి, శరీర ధర్మం ఏంటో తెలియజేస్తూ ఉంటాయి. శ్రమ లేకపోతే ఇంకా మనం కూడా ఈ శరీరాన్ని అదుపులో పెట్టుకోలేము, తెలుసుకోలేదు. కనుక శరీరంతో అప్పుడప్పుడు కష్టాలు రావడం, అప్పుడప్పుడు వెళ్ళి నిద్ర భరించడం, ఏంటంటే నిన్ను పరిపూర్ణంగా చేయడానికి ఇవి వచ్చేస్తాయి. అది ఎద్దలకు కాడి నేర్పాలనుకో, పసితలకు కాడి నేర్పాలి. చిన్నగా కట్టి కట్టి ఏదో కట్టారు వేసి అప్పుడు కొడతారు వాత. నేర్చుకునేటంత వరకు మాత్రమే, నేర్చుకున్న తర్వాత కొట్టేది ఉంది. కనుక ఈ శ్రమలు అనేటివి చిన్న పిల్లలు మనం కొట్టి అప్పుడు పెట్టుకున్నప్పుడు దేవుడు అప్పుడప్పుడు కొన్ని శ్రమలు పెట్టి దాంట్లో నేను పరిపూర్ణం చేసి పరిపూర్ణం అయిన తర్వాత మరణాన్ని ప్రసాదించి మహాలోకాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అది శ్రమలైన సంతోషం. అందుకు పౌలు గారు అంటున్నారు, నేను సంతోషిస్తాను కదా. అక్కడ ఏమన్నాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలు అన్నాడు మోసే గారు. అలాగే అంతకంతకు మేము సంతోషిస్తున్నామని అపోస్తలుడైన పౌలు గారు అన్నారు. చివరి మాట పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-11 వచ్చిన ప్రియులారా, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12 వచ్చిన ప్రియులారా, ఒక్క నిమిషం, 4వ అధ్యాయం అదే నాకు ఇక్కడ కొంచెం కనిపిస్తుంది, చదవమ్మా. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను వచ్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు. ఎలాంటి అంత శ్రమలు? మనకైతే కొత్తగా శ్రమలు అనుభవించే వాళ్ళకు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు చెప్పేస్తుంటాం. ఇవన్నీ మనకు అగ్ని వంటి శ్రమలుగా ఉండొచ్చు, కానీ దేవునికి అవన్నీ ఎలాంటిదంటే సులభమైనటువంటివి. ఇక్కడ ఏమంటే, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు శ్రమ అనుభవించినటువంటి మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు శ్రమలలో నేను పాలువారనే, క్రీస్తు శ్రమలలో నేను పాలువారనే. క్రీస్తు శ్రమలలో పాల్పడి తండ్రి సింహాసనం చేరుకున్నాడు. నేను క్రీస్తు కోసం శ్రమ పడ్డాను కనుక నాకు కూడా ఏదో ఇచ్చేస్తాడు దేవుడు అనే ఆనందంతో మనం పనిచేయాలి. నేను ఇంత కష్టపడ్డాను ఎవరు అనుకోలేదే, నేను ఇంత కష్టపడ్డా నాకు ఎవరు ఏమి ఇయ్యలేదే, నేను ఇంత కష్టపడ్డా ఎవరు నన్ను మెచ్చుకోలేదే అని ఇతరుల మెప్పు కోసము, ఇతరుల ఘనత కోసము ఆలోచించకూడదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమ గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక
అబ్బా మీరు ఎక్కడెక్కడ శ్రమ పడుతున్నారో, ఎక్కడెక్కడ ఏడుస్తున్నారో, ఎక్కడెక్కడ నష్టపోయారో, ఎక్కడెక్కడ నువ్వు బాధపడుతున్నావో అవన్నీ నీ మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఎప్పటికప్పుడు దేవుడు చెప్తుందంట. ఇప్పుడు ఉందా పరిశుద్ధాత్మ? ఉంది. మన దేవుడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే నువ్వు ఏ కష్టాలు భరిస్తున్నావో, ఏ బాధపడుతున్నావో, ఎలా నువ్వు దుఃఖపడుతున్నావో, దేంట్లో చింత కలిగినావో అదంతా పరిశుద్ధాత్మను చూసి ఎప్పటికప్పుడు సమాచారం చెప్తారంట. పలానా వ్యక్తి బాధపడుతున్నాడండి, పలానా ఆమె బాధపడుతుందండి, పలానా అబ్బాయి బాధపడుతున్నాడండి, ఇదిగో మంచోడైందిగా బాధ పెట్టబడుతున్నాడు, నీతిమంతుడైందిగా మాట పడిపోతున్నట్లండి అని పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి తొందరగా తండ్రి ఎక్కడంట. తండ్రి చెప్తే అప్పుడు అతను ఎవరమే, ఎవరతను, ఎవరు ఆ బాబు, ఎవరు ఆ పాప అని ఆలోచించి అలాగైతే ఇద్దరు శ్రమలో ఉన్నాడు కదా, ఆదరణ కావాలి, నువ్వు వెళ్ళిపో అని పరిశుద్ధాత్మ పంపించేస్తే ఆ పరిశుద్ధాత్మ వచ్చి ఇదిగో నాయన నువ్వు దుఃఖపడుతున్నావా, ఆనందించు, ప్రభుత్వం తల్లి నేను చెప్పాను, నువ్వు ఈ శ్రమ అయిపోయిన తర్వాతనే వెంటనే అక్కడ ఉంది అని పరిశుద్ధాత్మ వచ్చి ఆర్దిస్తుంది అంటున్నాను. అర్థమైందమ్మా? నేను రోజు సూర్య డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మన పిల్లలు సూర్య ఇచ్చాను అనుకోండి, ఎంత కష్టం అమ్మా, చాలా కష్టం. అది 2 కాళ్ళు అనబట్టుకునే వాడు ముందు చెప్తాడు పై ఆగురా ఆగురా అని డాక్టర్ గారు అట్ట వచ్చి ఇంత వచ్చి అమ్మ గట్టి పట్టుకో అంటారు సార్. అప్పుడు పిల్లల్ని పై ఒక చేసుకుని కింద ఒక చేసుకుని వాళ్ళని ముడ్డులు ఇచ్చే సార్ దగ్గరికి అప్పుడు సార్ నేను మరీ ఇంజెక్షన్ చేస్తారు. వేయించేటంత వరకు తల్లికి కష్టం, వేయించుకునేటంత వరకు ఆ పిల్లలకి కష్టం. సూర్యుడు చేసి మందు లోపల పోయిందనుకో అప్పుడేమైపోద్ది, హాస్పిటల్ వచ్చి ఇంటికి వచ్చాక నిద్రపోతాడు అని ఆడబడేచ్చో నువ్వు నిద్రపోతావు. పోనీ ఉమ్మ వేడుచున్నాడు సూర్యుదేమో దూదుకోసారి నేను ముందుగా తప్పుకునే ఎప్పుడని అని నువ్వు అన్నావు అనుకో, ఆ జనం అట్లే ఉంటుంది. ఆ రోజు ఉంటుంది, మరుసటి రోజు ఉంటుంది, వారం ఉంటుంది. అట్లా అయిపోయిన తర్వాత మనం నువ్వే మంచంలో పడుకోవాల్సి వస్తుంది. అక్కడ హాస్పిటల్లో నిద్రపోవాలి చేయాల్సి ఉంటుంది. కనుక దేవుని పిల్లల శ్రమలు వచ్చినప్పుడు సహించండి, ఓర్చుకోండి, భరించండి, అలాగే కాకుండా ఆనందించండి. ఎందుకంటే నీ గురించి నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు, ఎన్ని శ్రమలు పడుతున్నాయో ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి చెప్తాడు, ఇదిగో ప్రభు నామాన్ని బట్టి కాలంలో నిద్ర పాలవుతున్నారు, హింసలు పాలైపోతున్నారు, అవమానం పొందుతున్నారు, దుఃఖపడుతున్నారు అని చెప్పినప్పుడు అవునా ఇంకో కొంచెం టైం ఉంది, ఇంకో కొద్ది కాదు, ఇదిగో ఈ విషయంలో అని అన్ని విషయాల్లో శోధించబడిన తర్వాత అప్పుడు నువ్వు పరిపూర్ణుడు అయిపోతావు. పరిపూర్ణుడు అయిపోయిన తర్వాత నీకు మహా ఆనందం అన్నమాట. మన తండ్రికి మహా ఆనందం. అది ఇవ్వడానికి దేవుడు ఏమంటున్నాడు? చదువు మా మాట చూపించుకున్నాం. 12వ వచనం, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మరి మీకేదో వింత సంభవించిన మీరంతా ఆశ్చర్యపడి ఏంటి ఈ కష్టాలు, ఎవరికి లేవు ఈ బాధలు, ఈ శ్రమలు అంటుంటున్నాయేమో. అందరికీ రావు. నువ్వు ప్రభువు నమ్మావు కనుక నమ్మిన నిన్ను పరిపూర్ణ చేయడానికి కొన్ని శ్రమలు వచ్చేస్తాయి. ఆ శ్రమలు కూడా ఆనందించమంటున్నాడు. చదువునైనా క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ఎలాంటి ఆనందం అంటామా? మహా ఆనందం. మీరు మహా ఆనందం ఉంటారు, సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పారివారై ఉన్నంతగా సంతోషించండి. చాలమ్మా, ఇదేమ్మా శ్రమలలో ఆనందమా లేకపోతే బాధపడుతున్నారు చెప్పండి. ఇక మీద మీరు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. మీరు ఏ విషయంలో అకాలని ఒకరిని కొట్టి మనం బాధపడుతున్నారు, దెబ్బని కాదు, కానీ మంచి చేస్తూ శ్రమపడాలి, మేలు చేస్తూ శ్రమపడాలి, ఇతరులకు ఉపయోగపడుతూ నువ్వు శ్రమపడాలి. అలాంటి శ్రమ అయితే దేవుడు ఎన్నిక చేసి నీకు ప్రతిఫలాన్ని ఇచ్చేశాడు. అటు కృపక దేవుడు మనందరికీ అనుగ్రహించాలని తెలియజేసుకుంటూ ఆరాధన విన్న మాటలను ఆరాధన చేసుకుని